2025వ సంవత్సరం. మూడవ రాశి మిథున రాశి. ఈ మిథున రాశికి ద్వితీయంలో గురువు ఉన్నాడు. మరి ఈ రాశికి చెప్పాలంటే 4 గ్రహాలు మాత్రం బాగున్నాయి. 5 గ్రహాలు బాగున్నాయి. ఈ 5 గ్రహాలు బాగుండటం చేత చెడు సగం మంచి చెడు అని చెప్పాలి. దీనివల్ల ఏమిటయా అంటే ఇప్పుడు శుక్రుడు బాగున్నాడు. దీనివల్ల ఇల్లు కట్టేవాళ్ళు ఇల్లు కొనుక్కోవాలి. జీవితంలో ప్రతివాళ్ళకు కూడా ఒక ఆశ అనేది ఉంటుంది. నేను అనుకునేవాడిని ఈ చేతికి కంకణ రేఖలు అంటారు. నాకు చిన్నప్పుడు చేతికి కంకణ రేఖలు ఉండేవి. ఈ కంకణ రేఖలు చూసి చాలామంది ఏవయ్యా నీ కంకణ రేఖలు ఉన్నాయి, పెద్ద పెద్ద కంకణాలు పెడతావయ్యా అన్నారు. 18వ సంవత్సరం వచ్చేప్పటికి నాకు 10వ సంవత్సరం నుంచి మా నాన్నగారి డబ్బు 18వ సంవత్సరానికి మా నాన్నగారు పోయినారు. మరి అక్కలిద్దరు చెల్లెళ్ళిద్దరు ఇంతమందిని పోషించి మరి పస్తులు పడుకొని చాలా కష్టపడి ఎంత కష్టపడ్డా మా నాన్న ఒకటే చెప్పాడు, నాయన విద్యని మించింది ఇంకోట్లేదురా, అడవిలోనైనా బతకగలుగుతాడురా, విద్యను అన్నదమ్ములు పంచుకోర్రా, విద్యను రాజులు కాజేయర్రా, ఆ సరస్వతి నీ నాలిక మీద ఉంటే నువ్వు ఎక్కడైనా బతకగలుగుతావురా, చదువు మాత్రం మానుకోబాకు నాయనా, నా పని అయిపోయింది, ఎక్కువ రోజులు బతకను. ఆయన చివరిలో నాకు చెప్పిన మాట ఇది, కమనీయ విద్యదా కామధేనువు భంగి కాపితార్థంబుల కలుగజేయు సజ్జన విద్వాంస సంగంబు లోపల మానుగాదను పుణ్యమాన్యుజేయు ఎన్ని దేశంబులకేగిన సాయమై తల్లి చందంబున తనుల బ్రోచు పన్నుగాదను పుణ్య పాపంబు ఎరిగించు సాధించు ఇహపర సాధనంబు అగ్ని కాలదు రాజుల కలవి కాదు నీళ్ల నాలదు చోరుల పాలు కాదు సోదరుల చేత ఎప్పుడు పంచుకొనరాదు చెలగు విద్యాధనమునకు చేటు లేదు. ఈ పద్యం మా నాన్నగారు చెప్పాడు. ఇవాళ ఆయన చెప్పిన మాట నాకు గుర్తొచ్చి ఆ పద్యం చెబుతూ ఉంటే నా హృదయం కదిలిపోయింది, కళ్ళమ్మని నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే పెట్టిన దిక్కు లేదు, అడుక్కొని నిన్న చదువుకున్నా. ఆయన చెప్పిన మాట మీద అడుక్కొని నిన్ను చదువుకున్నా, చాలా కష్టపడ్డా, చదువు మాత్రం మానలే, ఒక్కో రోజు అన్నం లేకుండా చదువుకున్నా. ఇవాళ 10 మందిలో నేను ఒక మనిషిగా నిలబడగలిగా. మరి మా తండ్రి అన్నదమ్ములు 6 ఒక్కళ్ళు బలకరించిన వాళ్ళు లేరు. చదువు ఇంత పనిచేస్తుందిరా, నీకు ఇచ్చేది ఇది ఒక్కటేరా. ఈ పద్యం మాత్రం జీవితంలో మర్చిపోగా బాకు, పద్యాన్ని బాగా అనుసరించమని చెప్పాడు ఆయన. ఆ విద్య అంత విపరీతమైన మనిషిని బాగు చేసేది. డబ్బు కంటే కూడా విద్య చాలా మంచిది, విద్య చాలా విశేషమైంది. విద్య వల్ల మంచి చెడు పాప పుణ్యాలు తెలుస్తాయి. ఎక్కడిదాకా ఎందుకుని ఎక్కడన్నా ప్రయాణం చేస్తూ ఉంటే యూట్యూబ్లో చూసి, రైల్లో కానీ బస్సులో కానీ చూసి, ఏమండి నా జాతకం చెప్పండి, డబ్బులు ఇస్తానండి అని అడుగుతారు. ఎక్కడ కూర్చున్నా 10 రూపాయలు. మరి ఆ విద్య ఇస్తుంది కదా. ఆయన చెప్పిన మాట నిజం కదా, పెద్దవాళ్ళు చెప్పిన మాట చాలా విశేషం. ఇవాళ చాలామంది పెద్దవాళ్ళు వృద్ధులు, అందులో మా నాన్న 2వ వివాహం సంతానం నేను. మరి మా నాన్న వయసు ఉడిగించాలి పుట్టినవాడు నేను. మరి ఆయన్ని గౌరవించా. ఈరోజు కూడా ఆయన తలుచుకొని దండం పెట్టుకుంటా. మరి తల్లిదండ్రులైన వాళ్ళు పాతవాళ్ళు బతికే మార్గాన్ని, సకల విద్యల్ని కూడా తెలియజేశారు. దాని ప్రకారం ఉన్నాం కాబట్టి బాగున్నాం. కాబట్టి ఇప్పుడు చెప్పబోయేది ఏమిటంటే, మీకు గురువు బాగున్నాడు, తర్వాత బుధుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. దీనివల్ల విదేశాలకు వెళ్ళటానికి, చదవటానికి, ఉద్యోగం చేసుకుంటానికి, మంచి ర్యాంకులు సంపాదించడానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకి, సహజమైన వ్యాపారాలకి, వ్యవసాయానికి, స్టాక్ మార్కెట్కి, విదేశాలకు వెళ్ళటానికి అన్ని రకాలుగా కూడా బాగుంది. ఇన్ని రకాల బాగుంది ఏమిటంటే అన్నీ బాగున్నాయండి. ఒక కాలు మాత్రం కింద పెట్టడానికి లేదు. కాలుకి ఏదో పెద్ద మేకు గుచ్చుకుంది, అది ఎంత తీసినా రాలే, బాగా లోపల నీళ్లు పట్టింది. వరకు ఇంగ్లీష్ తుమ్మ చెట్లు ఉండేవి. ఆ చెట్టు కొస ఎంతో సన్నగా ఉంటుంది, విషం. మేము ఆ చెట్టు ఆ ముళ్ళు పీకేసామనుకుంటాం.
ఆ లోపల కనుక అది ఉన్నది అంటే మాత్రం రణమైపోతుంది, కాలు కూడా తీసేసే పరిస్థితి వస్తుంది, లేకపోతే ఆన్ అవుతుంది. మొత్తం లోపల కండతో సహా తోడి ఆ సన్న నలగ తీసేస్తేనే మనిషి బతకగలుగుతాడు. అటువంటిది ఏదైనా జరిగిందనుకోండి, మన గతి ఏంటి? శని బాగలేడు, ఈ శని వల్ల ఇబ్బంది ఉంది, రాహు వల్ల ఇబ్బంది ఉంది, రవి వల్ల ఇబ్బంది ఉంది. ఇన్ని రకాల వ్యాపారాలు, ఉద్యోగం, విదేశీయానం, ఇన్ని చెప్పా కదా. ఇన్ని ఉండి ఏమైంది ఇప్పుడు? శని, రాహువు, రవి, ఈ 3 కూడా పాపగ్రహాలు. ఈ 3 పాపగ్రహాలు బాగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇదేం చేయాలి? డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఎప్పుడైనా నేను ఒకటే చెబుతూ ఉన్నా, ఇవాళ తినే కూరగాయల దగ్గర నుంచి కూడా ఇవాళ తెస్తే రేపటి కుళ్ళిపోతున్నాయి. మరి ఈ వర్షాలకి ఎటువంటి చెట్లు కుళ్ళిపోయినాయి, మళ్ళీ కొత్తగా వేశారు. కనీసం పండ్లకి కూరగాయలు కూడా ఇంజెక్షన్ చేసి నిగనగలాడేట చేస్తున్నారు. అవి తెచ్చి అప్పుడు తింటేనే మరుసటి రోజుకి పనికిరావు. అవి మన కడుపులో పోయినా కూడా రకరకాలైన బాధలు కలుగ చేస్తూ ఉన్నాయి. అందుకే ఎప్పుడు కూడా దేవుడికి పూజ చేసి దేవుడికి నివేదన పెట్టమన్నారు. దేవుడికి నివేదన పెడితే మరి దైవ దృష్టిలో పడ్డ ఆహారం వల్ల అమృతమైపోతుంది. ఎటువంటి విషయం కూడా అమృతమైపోతుంది. ఒకప్పుడు రామదాసు గారు బందికానాలు ఉంటే గిద్దెడు బియ్యం 2 గిద్దలు ఉప్పు కలిపి వంట చేసి పెట్టారట. వండిన అన్నంలో, అంటే అన్నం ఉడకదు ఉప్పు కలిస్తే, గిద్ద బియ్యపు అన్నం వండి 2 గిద్దల ఉప్పు మెత్తగా నూరి దాంట్లో కలిపి పెడితే అమృతంలాగా తింటున్నట్ట. ఏంట్రా ఈయన ఇట్లా తింటున్నారని చూస్తే, మాకు కాస్త వెట్టవా అంటే తీయగా అమృతంలాగా ఉందిట. ఏ పరవాన్నం కూడా అంత బాగాలేదుట. మనకు తెలంగాణ రామదాస్ గారే మనకు సాక్ష్యం. దేవుణ్ణి నమ్మినవాడు, దేవుడికి నివేదన పెట్టి ఆహారం తిన్నవాడు ఏ రోజు హింసింపబడడు. శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అని ఆశీర్వదిస్తారు. 100 సంవత్సరాలు సుఖ సంతోషాలతో గౌరవంగా సచ్చిన తర్వాత కూడా నిన్ను అందరూ తలుచుకుండేటట్లుగా ఇట్లాంటి మనిషి దొరకడయ్యా పోయినాడు అని నమస్కారం చేసేటట్లుగా బతకాలి అంటే ధర్మంగా ఉంటేనే కనీసం 100 సంవత్సరాల ఆయుష్ బతకటానికి అవకాశం ఉంది. ఇవాళ నా వయసు 80 సంవత్సరాలు. ఏదైనా అన్యాక్రాంతమైన డబ్బు సంపాదించాలంటే లెక్క లేకుండా వస్తుంది. కానీ అటువంటి పని చేయకుండా ధర్మంతో మనం బతికితే ఎన్ని వరదలు వచ్చినా, ఎంతమంది దుర్మార్గులు పరిపాలించినా, ఎంతమంది దుర్మార్గులు మనల్ని చెడగొట్టాలనుకున్నా ఏమీ చేయలేరు. కాబట్టి ముందుగా మిథున రాశి చాలా బాగున్నది, కానీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మరి దీపావళి ధనలక్ష్మి పూజ చేయండి. కార్తీక మాసం ఈశ్వరాభిషేకం చేయించుకోండి. ఇంకా మీకు ఆచారం ఉంటే కేదారేశ్వర వ్రతం ఉంటే చేసుకోవచ్చు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి. ఈ నెల మొత్తం దైవాన్ని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి ఎటువంటి దోషాలు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయినా కానీ మరి మనం పూర్వజన్మలో చేసుకున్న పాపం పోవాలి అంటే మన గ్రహస్థితి ఎట్లా ఉందో చూడాలి. దానికి ఏం శాంతి చేయాలో చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటూ దైవారాధన చేస్తే ఎవరైనా కూడా ఆనందంగా సుఖంగా బతుకుతారు. స్వస్తి.